మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో హన్మకొండ జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలను వరంగల్ కూడా చైర్మన్ నిగల వెంకట్రామరెడ్డి మరియు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు కలిసి ప్రారంభించారు. దాదాపుగా 300 మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని, పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ డీఎస్ఓ అశోక్, సిపి అంబర్ కిషోర్ జా, కలెక్టర్ సత్యశారదాదేవి, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, కమిషనర్ అశ్విని తానంజీ వాకడే, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరద రాజేశ్వరరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, అజీజ్ గారికి, వదరాజేశ్వర గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదే మిగతా డిగ్రీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు ఇక్కడ వచ్చి విచ్చేసిన గ్రామ స్థాయి, మండల స్థాయి క్రీడాకారులందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తోని జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి. ఇక్కడ హన్మకొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక దిగు చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు. సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సిల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ, రాష్ట్రానికే కానీ, దేశానికి మెడల్ తేవాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నందుకు, మేడం ఇప్పుడు మనం ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణాలు అప్పుడు అలాట్ చేసినాము, ఫండ్స్ అలాట్ చేసినాము, అవన్నీ వాడకుండా అన్ని పక్కన పడేసి మేడం ఇది ఒకసారి రివ్యూ పెట్టుకొని తప్పకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాటికి సంబంధించిన నిధులు కావాలంటే లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి వాడుకొని వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం కప్ అనగానే సడన్గా అందరూ వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చిన కనుక ఆ క్రీడా ప్రాంగణానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఊళ్ళో అలాట్ చేసాం మేడం. దాన్ని మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ సీఎం కప్కి ఇక్కడ 3000 మంది కన్నా ఎక్కువ 6000 మంది పార్టిసిపేట్ చేసి మన రాష్ట్ర స్థాయిలో కూడా హన్మకొండకు, వరంగల్కు పథకాలు తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.